అవసరం ఉంది. భారతదేశం ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి 3 నెలలకు 4 నెలలకు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రతి 3-4 నెలలకు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మన ఈ మధ్యనే చూసాం, మన మహారాష్ట్ర అయింది, హర్యానా అయింది, రాజస్థాన్ అయింది, జార్ఖండ్ అయింది, మధ్యప్రదేశ్ అయింది. ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి అనేది దేశవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రాల్లో కుంటుపడుతుంది. దేశం కూడా అభివృద్ధిలో ముందుకు పోకుండా అడ్డుపడుతున్న విధంగా ఇవన్నీ ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఈ దేశంలో అందించాలంటే ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అవసరమైన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలందరూ మాట్లాడిన వివిధ అంటే ఒకరు టీచర్స్ లో పనిచేస్తా ఉన్నారు, ఎన్జిఓస్ లో పనిచేస్తా ఉన్నారు, వివిధ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, రిటైర్డ్ వాళ్ళు కానీ, వ్యాపార సంబంధం కానీ, రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళు కానీ, విద్యా సంస్థల వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా మంచిది. ఇది ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితేనే భారతదేశం మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన భారతదేశంగా మొట్టమొదటి స్థానంలో నిలవగలుగుతుంది. దాన్ని తప్పకుండా చేపట్టాలి. నరేంద్ర మోదీ గారి యొక్క వారి హయాంలోనే ఇది సాధ్యమనేది ప్రతి ఒక్కరు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఎక్కడైనా ఏ ప్రాంతాలకు వెళ్ళినా కొందరు రాజకీయ ఉద్దేశాలతో కొందరు వ్యతిరేకించుగాక, కానీ ప్రజల యొక్క అభిప్రాయం అంతా కూడా ప్రజాభిప్రాయం అంటే కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఆరోగ్య వ్యవస్థలో కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన దేశం అనేది ఈ రోజు 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది. ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో 4వ స్థానానికి ఈ రోజు పెరిగింది. రాబోయే రోజుల్లో 3వ స్థానం కలిగినంతో ఎలాంటి ఆలస్యం ఉండదు. మరి 2047 అంటే 100 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి పూర్తయ్యే నాటికి 2047 కల్లా ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపుదిద్దుకోవాలి. భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే ఇవన్నీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది దీని మీద అంటే ఇంతకుముందు కొంతమంది మాట్లాడి ప్రతిపక్షాలు లేకపోయినటువంటి అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేవలం రూలింగ్ పార్టీకి మేలు జరుగుతుందనేటువంటి విధంగా మాట్లాడుతా ఉన్నారు కొందరు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది రూలింగ్ లో ఈరోజు ఒక పార్టీ ఉండొచ్చు, ప్రజల యొక్క తీర్పు మేరకే ప్రభుత్వాలు వస్తాయి. ప్రజా తీర్పు ప్రజలు ఎన్నుకునేటువంటి విధంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు దీనిపైన దుష్ప్రచారం చేస్తూ ఈ దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంగా సమయం వృధా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కుంటుపడిపోతున్నాయి. ఇక్కడ ఎన్నిక ఉంది కాబట్టి ఇక్కడ ఈ 3 నెలలు అన్ని బంద్ కార్యక్రమాలు అని అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం నోచుకోవడానికి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.